బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి నాకు లేదని స్పష్టం చేశారు ఏఐసీసీ కార్యదర్శి కుసుమ కుమార్. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తిగా ఉందని చెప్పారు. పార్టీ ఆర్గనైజేషన్ పనులు చేయడమే నాకు ఇష్టమని అన్నారు. ఒడిశాతో పాటు తెలంగాణలోనూ పనిచేస్తారని వెల్లడించారు. ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ప్రజలు సంతోషంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో కోకో కోలా కంపెనీ ఎదుట కార్మికుల నిరసన తెలిపారు. క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందట్లేదని ఆందోళన చేశారు. నలుగురు చేయవలసిన పని ఒకరమే చేస్తున్నామని చెప్పారు. సమస్యలను బయటికి రాకుండా యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ నిరసన చేపట్టింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. లోన్ అవసరం లేదని చెప్పినా సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రూప్ పేరు మీద 15 లక్షల రుణం తీసుకున్నారని వాపోయింది. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుగ్గతండ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో 10 మంది కూలీలకు గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మైనింగ్ కార్యాలయం వద్ద క్వారీ కార్మికుల సంఘం ఆందోళన చేపట్టింది. 13 నెలల నుంచి క్వారీకి వెళ్లనీయకుండా తమను ఓ నేత అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు. క్వారీ లీజు కోసం 40 లక్షలు కట్టామని కార్మికులు తెలిపారు. అనారోగ్యంతో కడప సెంట్రల్ జైల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుంకిరెడ్డి అనారోగ్యం దెబ్బతినడంతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సుంకిరెడ్డి మృతి పట్ల రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రైస్ పూలింగ్ పేరిట మోసానికి పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రైస్ పూలింగ్ చెంబుతో అద్భుతాలు సృష్టించి కోట్లు సంపాదించన్న 38 లక్షలకు టోకరా వేశాడు నిందితుడు. పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 48,68,000 విలువైన చెక్కులను లబ్దిదారులకు అందించారు. సంగారెడ్డి జిల్లా మార్గే గ్రామంలో పోలీసులు కర్టెన్ సర్చ్ నిర్వహించారు. 100 మందికి పైగా సిబ్బందితో వాహన తనిఖీలు చేశారు. తెలంగాణలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరులో కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడవద్దన్నారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రేషన్ అక్రమ రవాణాపై నిఘా ఉంచామన్నారు. తన పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మంచిర్యాలలో ధర్నా చేపట్టారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యేదాకా ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సూచించారు. శ్రీశైలం మల్లన్న స్వామివారిని హీరో నితిన్ దంపతులు దర్శించుకున్నారు. బ్రేక్ సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వైన్ షాపులు తొలగించాలంటూ కూకట్పల్లిలో స్థానికులు ధర్నా నిర్వహించారు. కృష్ణవేణి బిల్డింగ్ సెలార్లో వైన్ షాపు నిర్వహించడం ద్వారా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు కోనసీమ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. కోఆర్డినేటర్ను గృహ నిర్బంధించిన తీరును ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీలపై ప్రశ్నించే హక్కు లేదన్నారు కడప బీజేపీ మీడియా ప్యానలిస్ట్ బాలకృష్ణ యాదవ్. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ చేస్తున్న ఆందోళనలో వాస్తవం లేదని చెప్పారు. ఒక్కో మెడికల్ కాలేజీకి నిధులు కూడా కేటాయించలేదన్నారు. రాజన్న సిరిసిల్ల తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ మరిపెల్లి చందన పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పిల్లల రైట్స్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఆదిబట్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 75,000 రూపాయల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. ఇల్లు పర్మిషన్ విషయంలో బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.